గురువారం ముంబైలో టీమిండియాకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన జనం. టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్. అభిమానులతో పోటెత్తిన ముంబై తీరం. ప్లేయర్లను అభినందించిన ప్రధాని మోడీ. ఓవైపు దేశ ప్రధాని, మరోవైపు వీరాభిమానుల కోలాహలం. మధ్యలో వీణుల విందైన సంగీతం, బాంగ్రా నృత్యాలు, డోలు చప్పుళ్ళు, సాంప్రదాయ స్వాగతాలు, ఉద్విగ్న వాతావరణం, ఉద్వేగ క్షణాలు. ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా అభిమానం, ఆనందోత్సాహాల మధ్య టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మధ్యలో మోడీతో బ్రేక్ఫాస్ట్ మీట్ వరకు ఒక రకమైన వాతావరణాన్ని తలపిస్తే, ముంబైకి చేరిన తర్వాత స్వాగత సత్కారాలు మరో స్థాయికి వెళ్ళాయి. నారీమన్ పాయింట్ నుంచి వాంఖెడే వరకు ఓపెన్ టాప్ బస్సులో ప్లేయర్లు ట్రోఫీని ప్రదర్శిస్తూ చేసిన విక్టరీ పరేడ్కు అభిమానులు పోటెత్తారు. ముంబై తీరం మొత్తం అభిమాన హారంగా మారిపోయింది. మొత్తానికి 13 ఏళ్ల తర్వాత సాధించిన అతి గొప్ప విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్న యావత్ దేశం ఆనందోత్సాహాల మధ్య